ఏమైంది డాడీ, ఇంత డల్గా ఉన్నారు? కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా పిల్లలు సూసైడ్లు చేసేసుకుంటారా? ఆ పేరెంట్స్ బాధను చూడలేకపోయినరా. ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకునే పిల్లలు ప్రేమ విషయానికి వచ్చేసరికి ఎందుకు చెప్పరు అర్థం కావట్లేదు. మేఘనా, పిల్లలకి విలువైనది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏదో తెలుసా? టీనేజ్. నాకు మాట ఇస్తావమ్మా? అడగండి డాడీ. ఒక డాక్టర్గా ఈరోజు నేను ఓడిపోయాను. ఒక తండ్రిగా జీవితంలో నన్ను ఓడిపోలేకుండా చూసుకుంటావమ్మా? డాడీ, నేను ఎప్పుడు ఓడిపోనివ్వను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అప్పుడే నేను ఒక గోల్ని ఫిక్స్ చేసుకున్నాను. సార్, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు సార్? ఓ 2 నిమిషాలు ఆగండి సార్, మా అటెండర్ వచ్చేస్తూ ఉంటాడు. అలాగే సార్. సార్, ఈ చుట్టుపక్కల మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇక నతకి వెళ్ళిపో. ఓకే సార్. ఏం కావాలి సార్? దండ సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీకు దండేసి దండం పెట్టుకుందామని సార్. దండ నాకెందుకండి? ఏం జరిగింది సార్? లేకపోతే ఏంటి సార్, ఇన్నాళ్ళు వాడిని ఎలా భరించారు సార్? వాడిని మేము భరించలేము సార్, మా వల్ల కాదు. తీసుకెళ్ళిపోండి, పట్టుకెళ్ళిపోండి. సార్, ఇంతకీ మా వాడు ఏం చేశాడు సార్? సారీ భయ్యా. వీడేంట్రా సారీ చెప్పాడు? సారీ చెప్పాడు కదా. సారీ అంటే వాడికి నచ్చలేదా? సారీ భయ్యా. నన్ను తగిలినందుకు కాదురా మిమ్మల్ని కొట్టింది, సారీ చెప్పినందుకు కొట్టా. ప్రతియోడు గుద్దేయడం, సారీ భయ్య అని చెప్పి ఎస్కేప్ అయిపోవడం, అంతేగాని మనం చేసిన తప్పును సరిదిద్దుకుందాని ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? నాకు బాగా సమజైందిరా. నీకు కూడా లైఫ్లో సారీ చెప్పే సిచ్యువేషన్ వస్తుందిరా, అప్పుడు చెప్పక తప్పదురా.